మాస్ మహారాజా రవితేజ నటించిన రీసెంట్ మూవీస్ లో క్రాక్ మరియు ధమాకా సినిమాలు తప్పితే మిగిలిన సినిమాలు ఏవి కూడా పెద్దగా జోరు చూపించలేకపోయాయి. లేటెస్ట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చిన రవితేజ కొత్త సినిమా మిస్టర్ బచ్చన్ మొదటి ఆటకే ఎక్స్ట్రీమ్ లెవెల్లో మిక్స్డ్ టాక్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకోగా ఇక తేరుకునేలా అయితే కనిపించడం లేదు. సోషల్ మీడియా మొత్తం సినిమా మీద ట్రోల్స్ కనిపిస్తూ ఉండగా బాక్సాఫీస్ దగ్గర ప్రీమియర్స్ అలాగే డే 1 కలెక్షన్లతో కలిపి ఎంతో కొంత పర్వాలేదనిపించిన ఈ సినిమా 4.56 కోట్ల రేంజ్ లో షేర్ అందుకుంటే అందులో ప్రీమియర్స్ కలెక్షన్లను తీసేస్తే మొదటి రోజు షేర్ చాలా లిమిటెడ్ గానే ఉంది. రీసెంట్ టైమ్ లో రవితేజ నటించిన సినిమాలు అన్ని కూడా 4 కోట్లకు పైగానే లేక 4 కోట్లకు అటు ఇటుగా ఓపెనింగ్స్ ని అందుకున్నాయి. ఒకసారి రీసెంట్ రవితేజ మూవీస్ ఫస్ట్ డే కలెక్షన్లను చూసుకుంటే మిస్టర్ బచ్చన్ 4.56 కోట్ల షేర్ ను, ఈగల్ మూవీ 3.93 కోట్ల షేర్ ను, టైగర్ నాగేశ్వరరావు 4.33 కోట్ల షేర్ ను, రావణాసుర 4.29 కోట్ల షేర్ ను, ధమాకా 4.66 కోట్ల దాకా షేర్ అందుకోగా రామారావు ఆన్ డ్యూటీ 2.82 కోట్ల షేర్ ను, కిలాడి 4.3 కోట్ల షేర్ ను, క్రాక్ మూవీ 6.25 కోట్ల దాకా షేర్ ను సాధించాయి. కాగా మిగిలిన సినిమాలు అంతంత మాత్రంగానే ఉండగా ఓవరాల్ గా రీసెంట్ టైమ్ లో మిగిలిన హీరోలు సినిమాకి తన రేంజ్ ను పెంచుకుంటూ ఉండగా ఒకప్పుడు టాప్ స్టార్స్ రేంజ్ లో జోరు చూపించిన రవితేజ రీసెంట్ టైమ్ లో వరుస పెట్టి బిలో పార్ కలెక్షన్లనే అందుకుంటూ ఉన్నాడు. సినిమాల ఎంపిక విషయంలో ఒకప్పుడు రవితేజ చాయిస్ లు అద్భుతంగా ఉండగా రీసెంట్ టైమ్ లో నాసి రకం మూవీస్ ను ఎంచుకుంటూ ఉండగా వాటి రిజల్ట్ల వలన ఓపెనింగ్స్ పై ఇంపాక్ట్ పడుతూ ఉండగా అప్కమింగ్ మూవీస్ విషయంలో రవితేజ ఖచ్చితంగా శ్రద్ధ చూపించి నికార్సైన బ్లాక్ బస్టర్స్ కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇప్పుడు రవితేజ అప్కమింగ్ మూవీస్ తోనైనా నికార్సైన కంబ్యాక్ ను సొంతం చేసుకుంటాడో లేదో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.